హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం మే 27వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. తైవాన్కి రీసెంట్గా అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి లై చింగ్తే ఈయన ఏమన్నారు, చైనాతో కలిసి పనిచేయటానికి నేను సిద్ధంగా ఉన్నాను అన్నట్టుగా చెప్పడం జరిగింది. అయితే రీసెంట్గా ఈయన విషయంలోనే ఇంకో కాంట్రవర్సీ కూడా అయింది. ఏమని, ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు ఇదిగో తైవాన్ స్వయం పరిపాలన అనేది ఉంటుంది, మా మీద అథారిటీ చెలాయించొద్దు అన్నట్టుగా ఇండైరెక్ట్గా చైనా అనటం, దాంతో చైనా తైవాన్ చుట్టూ సైనిక విన్యాసాలు అనేవి చేపట్టడం, ఇవన్నీ చేసినటువంటి నేపథ్యంలో మళ్ళీ తైవాన్ అధ్యక్షుడు ఇదిగో చైనాతో కలిసి పనిచేసేందుకు నేను సిద్ధంగా ఉన్నానన్నట్టుగా చెప్పారు. ఆ నేపథ్యంలో చైనా, తైవాన్ లొకేషన్ అన్నటువంటిది జాగ్రఫీకి సంబంధించి మనం ఒకసారి చూసుకుంటే ఈ మధ్యలో తైవాన్ స్ట్రైట్ అన్నటువంటిది ఉంది. అలాగే ఇక్కడ చూడండి, మత్సు ఐలాండ్స్ అన్నటువంటివి ఇవి తైవాన్కి సంబంధించినటువంటివే. కిందేమో సౌత్ చైనా సీ, పైన వచ్చేసరికి ఈస్ట్ చైనా సీ అన్నటువంటిది ఉంటుంది. తైవాన్కి రైట్ సైడ్ ఫిలిప్పైన్స్ సీ ఉంటుంది. కింద చూడండి లుజోన్ స్ట్రైట్. సో లుజోన్ స్ట్రైట్ అన్నటువంటిది ఎక్కడ ఉంది అని అడిగితే ఇదిగో మనకి మ్యాప్ గుర్తు రావాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, వాణిజ్య భాగస్వామ్యాల్లో అంటే మన భారతదేశం ఏ దేశాలతో అయితే వాణిజ్య భాగస్వామ్యాలు అనేవి ఉన్నాయో వాటిలో లోటే మనకి ఎక్కువగా ఉంది అన్నట్టుగా. సో ఇక్కడ మాట్లాడుతున్నటువంటిది ట్రేడ్ డెఫిసిట్ గురించి మాట్లాడుతున్నారు. వాణిజ్య లోటు అనేసి పిలుస్తాం. మరి ట్రేడ్ డెఫిసిట్ లేదా వాణిజ్య లోటు అంటే ఏంటి? మన యొక్క ఎక్స్పోర్ట్స్ అలాగే ఇంపోర్ట్స్ ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి తేడాని మనము ట్రేడ్ ఇంబ్యాలెన్స్ అనేసి పిలుస్తాం. అందులో ఇంపోర్ట్స్ అన్నటువంటివి ఎక్స్పోర్ట్స్ కన్నా ఎక్కువ ఉన్నాయనుకోండి, దాన్ని ట్రేడ్ డెఫిసిట్ అంటాము. ఒకవేళ ఇంపోర్ట్సే ఎక్స్పోర్ట్స్ కన్నా తక్కువ ఉన్నాయనుకోండి, దాన్ని ట్రేడ్ సర్ప్లస్ అనేసి మనం పిలుస్తాము. అయితే మనకి ఇప్పుడు ఎక్స్పోర్ట్స్ కన్నా ఇంపోర్ట్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మనది ట్రేడ్ డెఫిసిట్. అయితే ఇప్పుడు కనుక మనం చూస్తే టాప్ 10 ట్రేడింగ్ పార్ట్నర్స్లో మనకి 9తో ఇలా వాణిజ్య లోటు లేదా ట్రేడ్ డెఫిసిట్ అన్నటువంటిదే ఉంది. అందులో చూడండి, చైనా, రష్యా, కొరియా, హాంకాంగ్ వీటన్నింటితోనూ వాణిజ్య లోటు మాత్రమే ఉంది. మనకి యుఎస్ఏతో మాత్రమే వాణిజ్య మిగులు లేదా ట్రేడ్ సర్ప్లస్ అన్నటువంటిది ఉంది. అయితే రీసెంట్గా మనం చూస్తే చైనా అన్నటువంటిది యుఎస్ఏని దాటి మనతో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా మారింది, అవునా? కానీ అది చాలా గ్యాప్ అనేది చాలా తక్కువ. యుఎస్ఏకి వచ్చేసరికి మనం చూస్తే డాలర్స్లో $118.28 బిలియన్ ఉంటే చైనాకు వచ్చేసరికి కేవలం చూడండి $118.4 బిలియన్. అంటే చాలా తక్కువ గ్యాప్తో యుఎస్ఏని దాటి చైనా ఇప్పుడు మొదటి స్థానంలోకి వచ్చింది, యుఎస్ఏ 2వ స్థానంలో ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, అమెరికాలో టోర్నడోలు బీభత్సం సృష్టించాయి, దాంతో 11 మంది చనిపోయారు అన్నట్టుగా. టోర్నడో అంటే ఏంటి? మనకి ఇక్కడ గాలి తుఫాన్ అంటాం కదా, అలాంటి గాలి తుఫాను. మరి మనం కనుక గమనిస్తే సైక్లోన్స్ అనేసి మనం ఇక్కడ పిలుస్తామా, తుఫాను అనేసి. ఈ సైక్లోన్స్కి ప్రపంచంలో వివిధ ప్లేసెస్లో వివిధ రకాల పేర్లు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కరీబియన్ సీ ఆ ఏరియాలోకి వచ్చేసరికి హరికేన్స్ అనేసి పిలుస్తూ ఉంటాము. అలాగే అట్లాంటిక్లో హరికేన్స్ అంటాము. అలాగే సౌత్ అట్లాంటిక్లో ట్రాపికల్ సైక్లోన్స్ అంటాము. ఇండియన్ ఓషన్లో ట్రాపికల్ సైక్లోన్స్ అంటాం. పసిఫిక్ ఓషన్ సైడ్ ఇటు చైనా, జపాన్ వీటి సైడ్ టైఫూన్స్ అంటాము. అలాగే ఆస్ట్రేలియా సైడ్ విల్లీస్ అనేసి, అలాగే ట్రాపికల్ సైక్లోన్స్ అనేసి కూడా మనం పిలుస్తూ ఉంటాం. ఎక్కువగా ఈ ఆస్ట్రేలియా ఇటువైపుకి వచ్చేసరికి మనకి ఏమైనా పిలుస్తాము, విల్లీ అనేసి పిలుస్తుంటాం. నెక్స్ట్ చూడండి, వైరల్ డిఎన్ఏకి సంబంధించి మనం చూస్తే మన మనిషి యొక్క డిఎన్ఏలో 8% పురాతన వైరస్ల నుంచి సంక్రమించినటువంటి జన్యుక్రమాలే మన దగ్గర ఉన్నాయి. వాటినే మనము హ్యూమన్ ఎండోజీనస్ రెట్రో వైరసెస్ లేదా హర్స్ అనేసి పిలుస్తూ ఉంటామన్నమాట. ఇవి చాలా వేల సంవత్సరాల నాటివి, అంటే మనకి హోమోసెపియన్ ఆవిర్భవించడానికి ముందు నాటివి కూడా మన జన్యుక్రమాల్లో ఉన్నాయి. అంతేకాదు మనకి స్కిజోఫ్రీనియా వచ్చేటప్పుడు కానివ్వండి, లేదా బైపోలార్ డిజార్డర్ కానివ్వండి, కుంగుబాటు లాంటి మానసిక సమస్యలు కలిగించడంలో కొన్ని ఇలాంటి పురాతనమైనటువంటి వైరల్ డిఎన్ఏ జన్యుక్రమాలు చాలా ఇంపార్టెంట్ పాత్ర పోషిస్తున్నాయన్నట్టుగా మనకు తెలిసింది. మరి ఆ నేపథ్యంలో అసలు ఇక్కడ హ్యూమన్ ఎండోజీనస్ రెట్రో వైరసెస్ అన్నాం. అసలు రెట్రో వైరస్లు అంటే ఏంటి అంటే, వైరస్లు నార్మల్గా ఇతర జీవుల కణాల్లోకి వెళ్ళి ఇన్ఫెక్షన్స్ అనేవి కలిగిస్తాయి. కానీ రెట్రో వైరస్లు ఏం చేస్తాయి? ఇన్ఫెక్షన్లు కలిగించే క్రమంలో ఆ జన్యు పదార్థానికి సంబంధించినటువంటి ఒక
ప్రతి అంటే ఏమంటాం ఒక రెప్లికాని ఆ కణాల్లోకి ప్రవేశపెట్టేస్తాయి. అలా మనము ఎప్పటి నుంచో హోమోసెఫియన్స్ ఆది మానవుల దగ్గర నుంచి ఇప్పటి వరకు వచ్చేటప్పటికి చాలా రెట్రోవైరస్లు ఇన్ఫెక్షన్ కలిగి ఉంటాయి. దానివల్ల ఇన్ని మార్పులు అనేటటువంటివి మనకి సాధ్యమవుతుంది. మరి నార్మల్గా ఏంటి, పునరుత్పత్తి వ్యవస్థకు సంబంధించి వీర్యం లేదా అండకణాల్లో కనుక ఇన్ఫెక్షన్స్ వస్తే అప్పుడు రెట్రోవైరస్కి సంబంధించినటువంటి జన్యు పదార్థం ఆ రోగి యొక్క సంతానానికి కూడా వెళ్ళిపోతుంది. దాని తర్వాత మిగతా తరాల వాళ్ళకు కూడా అలాగా ఒక వారసత్వం లాగా వెళ్తుందన్నమాట. అంతేకాదు ఇది మన ఇతర మానవ జన్యువుల యొక్క వ్యక్తీకరణని కూడా నియంత్రించగలవు. ముఖ్యమైన జీవక్రియలతో ముడిపడినటువంటి పొరుగు జన్యువుల వ్యక్తీకరణని కూడా ఇవి నియంత్రిస్తాయి. మరి రక్తం, మెదడులో ఉండే ఆర్ఎన్ఏలు, ప్రోటీన్లు ఇవన్నింటినీ కూడా ఇవి ఉత్పత్తి చేస్తున్నాయి. అంటే కొన్ని రకాల జన్యువులు కూడా ఈ హెర్బ్స్ నుంచే వచ్చాయనడానికి శాస్త్రవేత్తలు చాలా ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సింగ్సైటిన్స్ 1, 2 అనేటటువంటి జన్యువులు ఈ హెర్బ్స్ నుంచే సంక్రమించాయి అన్నట్టుగా మనకు తెలిసింది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే గర్భంలో బిడ్డ చుట్టూ ఏర్పడే మాయ ఏదైతే ఉంటుందో దాని అభివృద్ధిలో ఇవి చాలా కీలక పాత్ర పోషించేటటువంటివే సింగ్సైటిన్స్ 1, 2 అన్నటువంటి జన్యువులు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మన భారతదేశంలో అందులోనూ యువకుల్లోనూ క్యాన్సర్ అన్నటువంటిది విపరీతంగా పెరిగిపోతుంది. దానికి రీజన్స్ వచ్చేసరికి ఏంటి, ఒకటి వచ్చేసరికి లైఫ్ స్టైల్ అన్నటువంటిది చాలా మారింది. రెండవది వచ్చేసరికి మన ఫుడ్ హ్యాబిట్స్ ఇష్టం వచ్చినట్టుగా సిగరెట్లు, అలాగే మందు తాగటం కావచ్చు. అంతేకాదు మనం తీసుకునే జంక్ ఫుడ్, వీటన్నింటి వల్ల కూడా మనకి క్యాన్సర్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. రీసెంట్గా ఒక న్యూస్ కనుక మీరు వింటుంటే ఆడవాళ్ళు శారీ కట్టుకునేటటువంటి విధానాన్ని బట్టి శారీకి సంబంధించిన క్యాన్సర్స్ అరైజ్ అవుతూ ఉన్నాయి. అలాగే మహిళలు పొలాల్లో ఎక్కువ పనిచేసేటటువంటి వాళ్ళలో ఎక్కువ క్యాన్సర్లు వస్తూ ఉన్నాయి. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అన్నటువంటిది వస్తుంది. దానికి సంబంధించి హెచ్పివి అన్నటువంటి వ్యాక్సిన్ అనేది ఉంది అన్నట్టుగా కూడా మనం మాట్లాడుకున్నామోనా. అలా వివిధ రకాల క్యాన్సర్లు వివిధ రకాల రీజన్స్ వల్ల వస్తున్నాయి. రేడియేషన్ వల్ల వచ్చే క్యాన్సర్లు కావచ్చు, అలాగే ఈ గుట్కా ఇలాంటివి తీసుకోవటం వల్ల వచ్చేటటువంటి క్యాన్సర్లు కావచ్చు, అలాగే సరైన ఫుడ్ తీసుకోకపోవటం వల్ల, ఇలా వివిధ రకాల రీజన్స్ వల్ల క్యాన్సర్స్ అనేవి వస్తున్నాయి. ఆ క్యాన్సర్ ప్రివలెన్స్ అన్నటువంటివి మన భారతదేశంలో మరింత పెరుగుతోంది అన్నట్టుగా ఈ ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. సైన్యాధిపతి అయినటువంటి జనరల్ మనోజ్ పాండే, ఈయన యొక్క పదవీ కాలాన్ని సెంట్రల్ గవర్నమెంట్ 1 నెల రోజులు పొడిగించింది. దాంతో జూన్ 30 వరకు ఈయన ఈ పదవిలో కొనసాగుతారు. అయితే 2022 ఏప్రిల్ 30 తేదీన ఈయన సైన్యాధిపతిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే ఈ నెల 31కే ఈయన పదవి విరమణ చేయాల్సి ఉంటే మళ్ళీ ఈ సర్వీస్ని 1 నెల రోజుల పాటు పొడిగించారనమాట. నెక్స్ట్ చూడండి. భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అయినటువంటి డాక్టర్ కృష్ణ ఎల్లా, ఈయనకి అమెరికాలో ఉన్నటువంటి జాన్ హాప్కిన్స్ బ్లూంబర్గ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ నుంచి ప్రతిష్టాత్మకమైనటువంటి డీన్స్ మెడల్ అన్నటువంటిది లభించింది. ప్రజా ఆరోగ్యానికి సంబంధించి విశేష కృషి చేసినందుకు ఇతనికి పురస్కారం వచ్చింది. అంతేకాదు ప్రపంచంలో తొలిసారిగా ఆవిష్కరించినటువంటి టైఫాయిడ్ కాన్జుగేట్ వ్యాక్సిన్ అయినటువంటి ఇది టైప్ బార్ టీసీవీ అన్నటువంటిది, అలాగే రోటా వైరస్ టీకా అయినటువంటి రోటావాక్, జపనీస్ ఎన్సెఫలైటిస్కి సంబంధించిన టీకా అయినటువంటి జెన్వాక్, దీంతో పాటు దాదాపు 19 టీకాల్ని భారత్ బయోటెక్ అన్నటువంటిది ఉత్పత్తి చేస్తోంది. కుమార మంగళం బిర్లా, ఈయన నేతృత్వంలోని ఆదిత్య బిర్లా గ్రూప్ సంస్థల మొత్తం మార్కెట్ విలువ $100 బిలియన్ మైలురాయిని అధిగమించింది అన్నట్టుగా ఇక్కడి ఆర్టికల్. ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి బహరాయిచ్కి చెందిన ఆర్తి అనేటటువంటి ఒక పింక్ ఈ రక్షా డ్రైవర్ లండన్లోని ప్రతిష్టాత్మకమైనటువంటి అమల్ క్లూనే మహిళా సాధికారత పురస్కారాన్ని దక్కించుకుంది. బకింగ్హామ్ ప్యాలెస్లో కింగ్ చార్లెస్ III ఆమెకు దీన్ని ప్రదానం చేశారు. ఎయిర్ ఇండియా చీఫ్ ఫినాన్షియల్ అధికారిగా సంజయ్ శర్మ, ఈయన రీసెంట్గా నియమితులయ్యారు. జూన్ 10వ తేదీన ఈ బాధ్యతలు చేపట్టారు. నెక్స్ట్ చూడండి. పపువా న్యూగిని, ఇందులో కొండ చర్యలు వెలుగుపడినటువంటి ఘటనలో మృతుల సంఖ్య అన్నటువంటిది పెరుగుతుంది అన్నట్టుగా. మరి ఈ నేపథ్యంలో మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి ల్యాండ్ స్లైడ్స్ అన్నటువంటి టాపిక్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఏం చదువుకోవాలి, ల్యాండ్ స్లైడ్స్ రావడానికి ఉన్నటువంటి కారణాలు ఏంటి, ఇందులో మ్యాన్మేడ్ కారణాలు ఏంటి, అలాగే న్యాచురల్ కారణాలు ఏంటి అనేసి చూసుకుంటాం. అలాగే ల్యాండ్ స్లైడ్స్ వల్ల ఉండేటటువంటి ఎఫెక్ట్స్ ఏంటి అనేసి చూసుకుంటాం. అలాగే ల్యాండ్ స్లైడ్ కలిగింది, మరి దాని తర్వాత నెక్స్ట్ ఫేజ్ ఏంటి అన్నటువంటిది చూసుకుంటాం.
అలాగే వీటిని మిటిగేట్ చేయాలి, తగ్గించాలి అంటే ఏం చేయాలి, ఏమేం చర్యలు చేపట్టాలి అన్నటువంటివి ల్యాండ్ స్లైడ్స్ అన్నటువంటి టాపిక్ కింద మనం చూసుకుంటాం. డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి డిజాస్టర్ మేనేజ్మెంట్ సైకిల్ అన్నటువంటిది ఉంటుంది, అది కూడా ఒకసారి చూసుకోవాలి. నెక్స్ట్ చూడండి, మొదటి హరిత హైడ్రోజన్ ప్లాంట్ని ప్రభుత్వ రంగ గెయిల్ ఇండియా మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి విజయపూర్లో ప్రారంభించింది. అంటే న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ విభాగాల్లోకి అడుగు పెట్టాలి అన్నటువంటి లక్ష్యానికి ఇది చాలా దగ్గరలోకి వచ్చింది. ఈ హరిత హైడ్రోజన్ ఉత్పత్తి కోసం 10 మెగావాట్ల ప్రోటాన్ ఎక్స్చేంజీ మెంబ్రెన్ ఎలక్ట్రోలైజర్ని కెనడా నుంచి దిగుమతి చేసుకున్నాం. దీని ద్వారా 99.99% స్వచ్ఛతతో రోజుకి 4.3 టన్నుల గ్రీన్ హైడ్రోజన్ని ఉత్పత్తి చేయబోతూ ఉన్నారు. అయితే 2030 కల్లా మనం 5 మిలియన్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించాలి అనేసి లక్ష్యంగా పెట్టుకున్నాం కదా, అందులో భాగంగా ఈ ప్లాంట్ అన్నటువంటిది ఏర్పాటు చేశారు. నెక్స్ట్ చూడండి, ఒకే దేశం ఒకే ఎన్నికపై అధ్యయనం చేయడానికి ఎవరి నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం నియమించిన ఉన్నత స్థాయి కమిటీ తన నివేదికని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించింది. అంటే ఎవరి నేతృత్వంలో? మాజీ రాష్ట్రపతి అయినటువంటి రామ్నాథ్ కోవింద్. ఈయనతో పాటు మొత్తం 8 మందిని నియమించడం జరిగింది. అయితే అందులో ఒకరు బయటకు వచ్చేశారు, మిగతా 7 మంది కలిసి దీనికి సంబంధించినటువంటి అధ్యయనాన్ని చేసి నివేదికని సమర్పించారు. అయితే వీళ్ళు ఏమని చెప్పారు, ఇదిగో మనము ఈ సైమల్టేనియస్ ఎలక్షన్స్ లేదా జమిలీ ఎన్నికలకు వెళ్ళొచ్చు, కానీ ముందు లోక్సభ, ఆ తర్వాత అన్ని రాష్ట్రాల శాసనసభలకు కలిపి ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలి. ఆ తర్వాత 100 రోజుల లోపల అన్ని లోకల్ బాడీస్కి కూడా ఈ ఎన్నికలు నిర్వహించాలి అన్నట్టుగా 2 అంచెల విధానాన్ని కమిటీ సూచించింది. నెక్స్ట్ చూడండి, 2019 డిసెంబర్లో తొలిసారిగా కోవిడ్ వ్యాధికారక కరోనా వైరస్ విస్తృతి బయటపడిన తర్వాత తొలి 2 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా 84 దేశాల్లో ప్రజల యొక్క ఆయుర్దాయం అంటే ఆ ఏజ్ అన్నటువంటిది ఎన్నేళ్ల మేర తగ్గింది అన్నట్టుగా లాన్సెట్ జర్నల్లో ప్రచురితమైనటువంటి ఒక అధ్యయనం చెప్పింది. అంటే 1.6 ఏళ్ళు తగ్గాయి. స్వాతంత్రానంతరం మన దేశంలో ఉమ్మడి పౌర స్మృతి యూనిఫామ్ సివిల్ కోడ్ని ఆమోదించిన తొలి రాష్ట్రంగా ఈ రాష్ట్రం వార్తల్లో నిలిచింది, ఉత్తరాఖండ్. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.